హాయ్ అండి. వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, అది క్లిక్ చేస్తే నా ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. నేను ముందైతే టీ పెట్టేసుకున్నానండి. పెట్టుకున్న తర్వాత ఇడ్లీ అయితే పెట్టుకుంటున్నాను. బయటనైతే కడిగి ముగ్గేసుకొని వచ్చాక టీ పెట్టానండి. ఈలోపు నేను ఇడ్లీ పెడుతున్నాను. ఆవు అయితే వచ్చిందనేసి మా ఆయన గారు చెప్పారండి. ఆవుకైతే నేను అన్నం పట్టుకెళ్తున్నాను. రోజు 6 అయ్యేటప్పటికైతే ఆవు కంపల్సరీగా ఇంటి ముందుకు వస్తుందండి. అందుకని నైటు వండేటప్పుడే నాకు ఒక గ్లాస్ రైస్ అయితే నేను ఎక్స్ట్రా పెడతాను. మార్నింగ్ ఆవు వస్తే ఆవుకు పెడదామని. ఈరోజైతే 2 ఆవులు వచ్చాయండి ఒకేసారి. మార్గశిర లక్షవారంలో ఫస్ట్ లక్షవారం అయితే నేను కంపల్సరిగా కనకమహాలక్ష్మి గుడికి అయితే వెళ్తానండి. నిన్న నైటు ఒక ఫంక్షన్కి వెళ్ళి వచ్చేటప్పటికైతే 11:30, 12 అయిపోయిందండి పడుకునేటప్పటికి. ఇంకా మార్నింగ్ బేగా లెగడానికి అయితే అవ్వలేదు. ఈరోజు ఒక 2 ఫంక్షన్లు కూడా ఉన్నాయి. ఆఫ్టర్నూన్ ఒకటి ఉంది, నైట్ ఒకటి ఉంది. ఇంక స్ట్రెయిన్ అయిపోతానండి. 6 వరకు అయితే లేకుండా ఉండిపోయానండి. ఇడ్లీలోపు ఉడికేలోపు నేనైతే ఒక పక్క టమాటా కొత్తిమీర చట్నీ రెడీ చేసుకుంటున్నాను. జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి అండి. ఇది ఫ్రై చేసుకొని, ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ మాడిపోయినట్టయితే ఏం ఫ్రై చేయక్కర్లేదండి. దీనిలో ఫ్లేవర్ తెలీదు మనం ఎక్కువగా వేపించుకుంటే. కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత కొంచెం ఒక 1 మినిట్ ఫ్రై అయితే చాలండి. దీనిలో టమాటా యాడ్ చేసుకొని ఇందులో చింతపండు, పసుపు, ఉప్పు వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత చల్లారబెట్టుకొని మిక్సీ చేసుకుంటే దీనికి తాలింపు కూడా వేయక్కర్లేదండి. సింపుల్గా కొత్తిమీర టమాటా చట్నీ అయితే రెడీ అయిపోద్ది. మీ దగ్గర ఎక్కువ కొత్తిమీర ఉంటే ఎక్కువ క్వాంటిటీ కూడా వేయచ్చు. నా దగ్గర కొంచెమే ఉంది, అందుకని కొంచెమే వేసాను. ఇదిగోండి, ఇడ్లీలోకి కాబట్టి కొంచెం పల్చగా చేసుకున్నాను. అదే మీరు దోశల్లోకి అయితే చిక్కగా చేసుకుంటే బాగుంటుంది. ఇడ్లీ కాబట్టి చిక్కగా అయితే ముంచుకోవడానికి బాగోదని కొంచెం నేను పల్చగానే చేశాను. చిన్న పాపకైతే ఇడ్లీ చట్నీ అయిపోయిన తర్వాత నేనైతే బాక్స్ పెట్టేసి పాలు కూడా కలిపేసి ఇచ్చానండి. చిన్న పాప వెళ్ళిపోయిన తర్వాత పెద్ద పాపకి మధ్యాహ్నం లంచ్లోకి కూడా ప్రిపేర్ చేయాలి కదా, అందుకని రైస్ అయితే పొయ్యి మీద పెట్టి ఈరోజు వంకాయ టమాటా కూర చేద్దాం అనుకుంటున్నానండి. మా ఆయన గారికి అయితే నేను అంబలు కూడా ఒక పక్క ప్రిపేర్ చేసేస్తున్నాను. రైస్ అయితే ఒక పక్క ఉడుకుతుందండి. ఈలోపు అయితే టమాటీ, ఉల్లిపాయ, వంకాయ మొత్తం అన్నీ కట్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చిని ఇది కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఈ వంకాయ కర్రీ అయితే రెడీ చేసుకోవచ్చని ఉల్లిపాయ, పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసుకున్నానండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో టమాటా కూడా నేను యాడ్ చేసుకున్నాను. ఈలోపు అన్నం అయితే ఉడికిపోయిందండి. అందుకని నేనైతే అన్నాన్ని అయితే వార్చేసుకుంటున్నాను. కుక్కర్లో అయితే పెట్టనండి, కుక్కర్లో పెడితే తినరు. అన్నం వార్పు పెట్టేసుకున్న తర్వాత టమాటా మగ్గిపోయింది. ఇందులోనైతే నేను ఉప్పు, పసుపు యాడ్ చేసుకున్నాను. ఇది కొంచెం బాగా మగ్గిన తర్వాత దీనిలోనైతే టమాటా కూడా యాడ్ చేసుకొని ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కారం ఇంకా గరం మసాలా వేసుకొని 15 మినిట్స్ కుక్ చేసుకుంటే వంకాయ టమాటా కర్రీ రెడీ అయిపోద్దండి. మా పిల్లలు, మా ఆయన గారు అయితే వంకాయ టమాటా కూర చాలా ఇష్టంగానే తింటారు. ఈలోపు పాప క్యారేజ్ అయిపోయేటప్పటికి మా ఆయన గారు అయితే పువ్వులు తీసుకొని వచ్చారు. ఇంట్లో కొంచెం చామంతి పూలు ఉన్నాయండి. మందార పూలు అయితే మా తోటికోడలు పంపించింది. కొబ్బరికాయ, అరటిపళ్ళు కూడా పట్టుకొని వచ్చారండి. మార్గశిర లక్షవారాలు కదా. నేనైతే ముందు దీపం వెలిగించి తాంబూలం పెట్టానండి. ఈలోపు మా ఆయన గారు కూడా స్నానం చేసుకొని వచ్చారు. కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేస్తే గుడికి అయితే బయలుదేరదామనేసి అన్నాను. సరే అనేసి తనైతే కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చారండి. ఫస్ట్ లక్షవారం అయితే కంపల్సరిగా నేను వెళ్తానండి కనకమహాలక్ష్మి గుడికి. మా వీధిలో కూడా అందరూ వెళ్తారు. ఏదో ఒక వారం వెళ్తారండి ఈ మార్గశిర మాసంలో లక్షవారాలు. నాకు ఇంకా సెంటిమెంట్ అయిపోయిందండి. మామూలుగా అయితే ఈరోజు 2 ఫంక్షన్లు ఉన్నాయి. నెక్స్ట్ వీక్ వెళ్దామని ఫస్ట్ అనుకున్నాను, కానీ ఇంకా లెగడం లేట్ అయినా సరే ముందు పిల్లలకి రెడీ చేస్తే ఇంకా తర్వాత ఏం పని ఉండదు కదా అనేసి ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత పూజకి అన్నీ రెడీ చేసుకొని దీపం అది పెట్టేసుకున్న తర్వాత తులసమ్మ దగ్గర కూడా పెట్టేసుకొని
గుడికైతే బయలుదేరిపోయామండి. మా ఇంటి నుంచి అయితే కనకమహాలక్ష్మి గుడికైతే వెళ్ళడానికి ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే పడుతుందండి. పసుపులు రాసి బొట్లవి నైటు వచ్చిన తర్వాత పెట్టేసుకున్నాను. తెల్లవారు లెగిసి బయటకు వచ్చి అయితే కడిగేసుకున్నానండి. ఇంకా అందుకని చాలా ఈజీ అయిపోయింది. గుడికైతే బయలుదేరి వెళ్ళిపోతున్నాము మేము. బీచ్ రోడ్లో నుండి వెళ్తే కొంచెం బాగా దగ్గరండి. అందుకని హైవే మీద నుంచి అయితే వెళ్ళము. సాగర్ నగర్ రోడ్లోంచి అయితే వెళ్ళిపోతే ఒక 20 to 30 మినిట్స్లోనైతే గుడికైతే వెళ్ళిపోతామండి. ఈరోజు కొంచెం ఎండ కూడా కొంచెం తక్కువగానే ఉంది. కొంచెం క్లైమేట్ అది బాగానే ఉంది. గుడికైతే వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయిన తర్వాత కొబ్బరికాయ, అరటిపళ్ళు, చీర, పాల ప్యాకెట్, గాజులు మొత్తం అన్నీ కొనుక్కుంటున్నాను. అయితే ఈవిడ అడుగుతుందండి, యూట్యూబ్ ఛానల్ ఉందేంటమ్మా వీడియో తీస్తున్నావు అని. అంటే అవును అన్నాను. అయితే లోపలికైతే వెళ్ళానండి. ఎప్పుడు 200 రూపీస్ టికెట్ అయితే తీసుకొని వెళ్ళిపోతాను లోపలికి. కొంచెం ఒక్కొక్కసారి అయితే 1 అవర్లో అయిపోద్ది, ఒక్కొక్కసారి 3 అవర్స్ పడుతుంది. ఈరోజు కొంచెం బేగా బయలుదేరి వెళ్ళిపోవడం వల్ల మేము అక్కడికి వెళ్ళేటప్పటికి 9:30 అయిపోయింది. ఇంటి దగ్గర 9 o'clock బయలుదేరితే అక్కడ లోపలికి వెళ్ళేటప్పటికి కొంచెం రష్ అయిపోద్దని చెప్పి చూడడానికి అవ్వదని అక్కడ ఎక్కడికక్కడైతే టీవీలు పెట్టారండి. అదైతే నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. కనకమహాలక్ష్మికి కుంకుమ, పసుపు, పాల ప్యాకెట్లు అన్నీ వేస్తున్నారు. ఒక పక్క ఇటువైపు నుయ్యి ఉంటుంది కదండి కనకమహాలక్ష్మి గుడి దగ్గర, అక్కడైతే హోమం అయితే కాలుస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ హోమం చేస్తున్నారు. ఆ లోపలికైతే దర్శనంకి అయితే వెళ్ళాలి. మేము ఇంకా లైన్లోనే ఉన్నాము. ఎక్కడికక్కడైతే టీవీలు పెట్టి లోపల అవుతున్నదంతా చూపిస్తున్నారు. ఈ లోపు లైన్లోనే పాల ప్యాకెట్ అది కట్ చేసుకొని రెడీగా పెట్టుకొని, పసుపు కుంకుమ ప్యాకెట్లు అవి విప్పుకొని రెడీగా పెట్టుకొని, కొబ్బరికాయ మధ్యలోనే ఇచ్చామండి. కొబ్బరికాయ అయితే మధ్యలోనే కొట్టేశారు. ఇప్పుడు మేము వెళ్ళిన తర్వాత ఒక 20 మినిట్స్ అయితే దర్శనం ఆపారండి. విఐపీలు ఎవరో వచ్చారని వాళ్ళకైతే దర్శనం చేయిస్తున్నారు. మేము ఇంకా దగ్గరలోకి వచ్చామండి బాగా. ఇదిగోండి గుడి ఎదురుగా అయితే వచ్చాను. ఇక్కడ వరకు అయితే నేను తీసాను. దర్శనం అయి బయటికి వెళ్ళిపోయిన తర్వాత నేను ప్రసాదం తీసుకోవడానికి కౌంటర్లో నించున్నానండి. ప్రసాదం తీసుకున్నాను, బయటకైతే వచ్చేస్తున్నాను. ఈ వీడియో మీకు ఎలా నచ్చింది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయడం మర్చిపోకండి.